ఒక చిన్న మంచి మాట. మనం ఒంటరిగా ఉన్నాం. మాట్లాడడానికి ఎవరు లేరు. అప్పుడు మనం ఏం చేస్తాము? ఒంటరి ఫీలింగ్ ఉంటుంది. రకరకాల ఆలోచనలు వస్తాయి. మాట్లాడడానికి ఎవరు లేకపోయేటప్పటికీ ఆలోచనలు గుర్రాల్లాగా పరిగెత్తుతూ ఉంటాయి. ఎక్కువగా నెగెటివ్ ఆలోచనలే వస్తాయి. ఎదుటివారంటే మనకి ఎట్లా ఇష్టం లేదు, వారు మనని ఎట్లా బాధ పెట్టారు, ఎప్పుడు ఎంతసేపు బాధపడ్డాము, ఇట్లాంటి ఆలోచనలన్నీ వస్తాయి. నెగెటివ్ ఫీలింగ్స్ చాలా ఎక్కువైపోతాయి. కాబట్టి ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలన్నీ పాజిటివ్‌గా ఉండేటట్టు, హ్యాపీగా ఉండేటట్టు, మనము పీస్‌ఫుల్‌గా ఉండేటట్టుగా మనం అలవాటు చేసుకోవాలి. మరి నలుగురిలో ఉన్నప్పుడు ఏమవుతుంది? మాట్లాడతాము. ఒంటరితనం లేనప్పుడు మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడేటప్పుడు చాలా సందర్భాల్లో నోరు జారుతాము, ఎదుటివారిని హర్ట్ చేస్తాము, రాంగ్‌గా మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి నలుగురిలో ఉన్నప్పుడు మాట్లాడేటప్పుడు మన మాటల మీద ఒక చెక్ పెట్టుకోవడం అనేది చాలా అవసరం.